పెళ్లి వద్దు 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 అంటా ఉంటే ఎట్లా? అట్లీస్ట్ నువ్వు ఆ పిల్లోడిని ఇష్టపడతావు అదన్నా చెప్పు కావ్య, వాడితోనే పెళ్లి చేసి పంపిస్తాము. మా మ్యాటర్ ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఒకరిని లవ్ చేస్తుండా, కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఎన్ని ప్రాబ్లం అయినా సరే మీ డాడీని నేను కన్విన్స్ చేస్తాను, సరేనా? తను నాకన్నా పెద్దోడు అంతే. అంటే ఎంత? 75 బానో లేదా 71, ఈ రెండిట్లో నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఎవరు దొరకలే? నాకన్నా పెద్దోడిని లవ్ చేసినావా? చెప్పు, చెప్పే కూడా సిగ్గు అనిపించాలి నీకు. నువ్వే కదా అడిగింది. ఆ ముసలోడు ఎక్కడ దొరుకుతున్నాడు నీకు? ఒక కెఫే ఉంది కదా, అదే మన రోడ్ పక్కన, ఆడ ఓల్డ్ ఏజ్ హోమ్. ఆడే ఎక్కడో నియర్ బై ఉంటారనుకుంటా. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే వాడు ఉంటా ఉన్నాడు. అట్టు కాదు, ఒకసారి కూల్గా ఒక సెకండ్ కూర్చొని ఆలోచించు. తను నాకు ఫస్టే చెప్పాడు మన మ్యాటర్ ఇంట్లో తెలిస్తే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకుంటారో లేదో అని. చాలా భయపడుతూ ఉంటాడు. వాడే నాకన్నా పెద్దోడు, మళ్ళీ మీ ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేసి అనేక కూడా వాడికి సిగ్గులేదా ముసలోడికి? నేను మా మ్యాటర్ ఫస్ట్ డాడీకే చెప్తా ఉంటాను. నువ్వు అడుగునావు కాబట్టి నీకు చెప్పినా. నువ్వు చూస్తే ముసలోడు అంటా ఉంటావు అప్పటి నుంచి. మీ డాడీకి చెప్పింటే ఆ ముసలోడికి పోయి ఫస్ట్ 4 తన్నింటాడు. నేనన్నా నోట్తో చెప్తా ఉంటాను ముసలోడు అని. తను ఎంత నాలెడ్జబుల్ పర్సన్ తెలుసా? మొన్న నాకు చెవులు నొప్పి ఉంది కదా, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అసలు ఎవరిని ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందని అడగలే, డైరెక్ట్గా ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు. అంటే నువ్వు ఆలోచించు, అన్నీ తెలుసు తనకి. అంటే వాడు హాస్పిటల్కి పర్మనెంట్ పేషెంట్. మా ఒకసారి మీట్ అవుతాను, అసలు అంత ఏజ్ అయినట్టే కనిపిడు. చాలా యంగ్గా ఉంటాడు, ఎంత ఫిట్గా ఉంటాడు తెలుసా? హాస్పిటల్ రిపోర్ట్ అయితే అబద్ధం చెప్పదు కదా. ఇదంతా వాడు ఎంత అన్నా మెయింటైన్ చేయాలి. కర్మ. ఇంతవరకు నువ్వు డాడీ నన్ను ఎక్కడ బయటకు పంపించలేదు. అదే మేము పెళ్లి చేసుకుంటే తను నన్ను వరల్డ్ టూర్ తీసుకెళ్తానన్నాడు. ఇక్కడ తిరగలేవు, హాస్పిటల్ ఇల్లు తప్ప. ఏమేమి చూడాల్సి వస్తూ ఉంది ఇప్పుడు దగ్గర. నేను మా బేబీకి ఫోన్ చేయాలనుకుంటా. హలో బేబీ. బేబీ మళ్ళా బేబీ, వాడిని బేబీకి అన్నావో అయిపో. హలో బేబీ, మా మమ్మీ తల తిరిగి పడిపోయింది. ఏం చేయాలి? ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? ఓకే బిన్నే వచ్చి. ఏమవుదంట మా, ఇది బీజేఎస్ తొడకపోతే సరిపోతుందంట. ఎన్ని దారుణాలు సార్.